హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. బయట చూసారా ఎంత ఎండ విపరీతంగా ఉంది కదా. సో టైం వచ్చేసి 11:30 అవుతుందండి. 11:30కే చూసారా ఎంత ఎండ ఉందో. ఎండకి అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాము. బయటికి వెళ్ళినా ఒక 5-10 మినిట్స్కి హెడ్ఏక్ వచ్చేస్తుంది, బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఎలక్ట్రాల్ పౌడర్ ఉంటుంది కదా, అదైతే పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నాను అనమాట. లిటరల్లీ అసలు అది లేకుంటే బయటకు అస్సలు వెళ్ళలేకపోతున్నాము. అంత ఎండ అయితే ఉందండి. ప్రస్తుతానికైతే చాలా ఎండగా ఉంది. మేము మొన్న తిరుపతికి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామిది లాకెట్ తెచ్చామన్నమాట బాబు కోసం అని చెప్పేసి. అది 5 ఎంతో ఉందండి. అది అంటే చిన్న లాకెట్, అది 600 పడింది అనమాట. కానీ వెండి కూడా చాలా కాస్ట్ ఉందండి. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసాను, చాలా ఎక్కువ ఉందన్నమాట. 84 ఉంది. అంటే ఏమంటారు, నాకు అవి పెద్దగా తెలీదు, అంటే తులాల ఏదో అంటారు. సో 84 ఏమో ఉంది, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. అదే గోల్డ్ రేట్ అయితే అంటే మనకి అది బాగా తెలుసు అనమాట కొంచెం. సో అదైతే చెప్పగలను. 22 క్యారెట్స్ వచ్చేసి 64 ఏమో ఉంది, 24 క్యారెట్స్ వచ్చేసి 73 అట్లా ఉందన్నమాట. సో తగ్గింది అంటారు గోల్డ్, ఏం తగ్గలేదండి. ఒక 10 రూపీస్ 20 రూపీస్ తగ్గేసరికి భారీగా తగ్గిందని చెప్పేశారు. అది నమ్మేసి మనం గోల్డ్ కొనడానికి వెళ్తాం కదా, అక్కడ పప్పులో కాలేసినట్లే. అందుకే 10-20 తగ్గినప్పుడు కాదు, ఇలా పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడైతే మనం ఏం కొనకూడదండి. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏది కొనకూడదు. అమౌంట్ సేవ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి తగ్గుతుంది కదా, మ్యారేజ్ సీజన్ లేనప్పుడు మనకు కొనుక్కోవచ్చు. సో అలాంటప్పుడు కొంటేనే మనకి ప్లస్ పాయింట్ అనమాట. సో అదండి ఈరోజు వెళ్ళొచ్చాము నిన్న షాపింగ్కి. అండ్ దీపక్ కుందులు కూడా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే, కానీ నేను తీసుకోలేదు. బాబుకి లాకెట్ వేసుకోవడానికి చైన్ అయితే తీసుకున్నాను, 2000 చేంజ్ ఏమో పడింది. సో అది తీసుకొని వచ్చి ఈరోజు పౌర్ణమి కదా, అండ్ పౌర్ణమి రోజు కొంచెం దేవుడి దగ్గర పెట్టేసి అట్లా పూజ చేసి వేద్దామని చెప్పి పూజ చేయండి. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో చెప్పాను కదా, ప్రతిసారి వీడియోలో చెప్తూనే ఉన్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని చెప్పేసి. సో ఓకేనా, ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇది సండే రోజు ఈవినింగ్ వెళ్ళానని చెప్పాను కదా. ఈవినింగ్ మా వారు మ్యారేజ్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ అట్లనే వచ్చేసారనమాట. సో ఇంకా మేము ఏది కొన్నా సరే, అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏది తీసుకున్నా ఫస్ట్ నుంచి ఇక్కడనే తీసుకుంటాం అనమాట. చందనాలోనే మాకు అంటే కొంచెం నమ్మకం ఎక్కువ. అందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క షాప్ అనేది నమ్మకం ఉంటుంది కదా, అలా నాకు చందన అనేది బ్రాండెడ్ అనమాట. సో మేము ఏది కొన్నా కూడా ఇక్కడే తీసుకుంటాం. ఈవెన్ చిన్న కుంది అంటే భరణి ఉంటుంది కదా, కుంకుమర్ని, అవి తీసుకోవాలన్నా ఇక్కడే తీసుకుంటాం, బయట ఎక్కడ తీసుకోము. సో అంత నమ్మకం అనమాట. అండ్ ఇక్కడ నేనైతే సిల్వర్, గోల్డ్ సైడ్ అయితే అస్సలు వెళ్ళనండి. ఎందుకంటే అసలే లేడీస్ కళ్ళు మంచివి కాదు కదా. గోల్డ్ చూసామనుకోండి ఏదో ఒక చిన్న వస్తువు అయినా కొనాలనుకుంటాం, బట్ నేనైతే వెళ్ళదలుచుకోలేదు అటు సైడ్. అండ్ మేము మంత్లీ స్కీమ్ కూడా కడుతున్నాం అనమాట దీంట్లోనే. ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి అంతా మేము స్కీమ్ అయితే కడతాము, దానికి తగ్గ గోల్డ్ అయితే తీసుకుంటాం. ఒకటేసారి కొనాలంటే కొనలేం కదా, అందుకోసం. అండ్ ఇక్కడ బాబుకు చైను, ఇంకా నేను గిఫ్ట్ ఇవ్వడానికి సిల్వర్ ఐటమ్ ఏదైనా తీసుకుందామని చెప్పి వచ్చా అనమాట. సో చూసిన వెంబటే నాకు అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ మెయింటైన్ చేయడానికి కూడా ఉండాలండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం అంటే సెలెక్షన్ అవి చూసుకుంటూ ఉన్నాము. సిల్వర్ రేట్ అయితే అంటే తులాల అని అంటారు, బట్ నాకు అంతగా తెలీదు. అది వచ్చేసి 80,000 ఏమో ఉందండి, 80 82 ఎంతో ఉంది. సో వెండి రేటు చాలా పెరిగిపోయిందండి, చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఇక్కడ మేము షాపింగ్ చేసిన తర్వాత ఇంకా రిటర్న్ బ్యాక్ వచ్చేసాం అనమాట. ఎక్కువసేపు నన్ను గోల్డ్ షాప్లో సిల్వర్ షాప్లో పెడితే మా ఆయన అంటే పర్స్కి బొక్క పడుతుందేమో అని చెప్పేసి ముందుగానే ఫాస్ట్గా అలా వెళ్ళి ఇలా తీసుకోవాలి, వచ్చేసేయాలన్నమాట. సో అందుకే ఫటాఫట్ తీసుకొని వచ్చేస్తున్నాం మేము రిటర్న్ బ్యాక్. ఒక్క నిమిషం కూడా ఉండనివ్వలేదు. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ లేస్తూనే చాలా ఐస్ బర్నింగ్ అవుతుంది. నైట్ అయితే మాకు పవర్ కట్ అయిందనమాట. సో ఇంకా ఎందుకో తెలియదు, ఈ మధ్య నేను బయట ఎక్కువ తిరుగుతున్నాను, ఇంకా సన్ గ్లాసెస్ తీసుకోవడం బెస్ట్ ఏమే అనిపిస్తుంది. సో రోడ్ మీద ఉన్న హీట్ అంతా కంట్లోకి వెళ్ళిపోయి కళ్ళు చాలా బర్న్ అవుతున్నాయి. అందుకే ఐస్ క్యూబ్ పెట్టి ఇలా ఫేస్కి మొత్తం చల్లగా అవుతుందని చెప్పేసి
చెప్పేసి ఐస్ క్యూబ్ పెట్టుకుంటున్నాను అనమాట. సో మార్నింగే ఫేస్కి కొంచెం ఐస్ క్యూబ్ పెడితే ఫేస్ అనేది అంటే కొంచెం టైట్ అయిపోతుంది అండ్ కూల్గా ఉంటుందన్నమాట. సో ఇంకా లేయడం మనకి ఇంట్లో పనే కాక వంటింట్లో అంటే ఫస్ట్ వెళ్ళి వంటింట్లో పని అయితే చూసుకోవాలి కదా. అండ్ ఇక్కడ నైట్ కొంచెం కరెంట్ పోయింది కదా, కొంచెం పిల్లలు లేయడానికి మా వారు కూడా లేస్తలేరు. సో మార్నింగ్ కొంచెం లేట్గా లేచారు. కాఫీతో ఇంకా నేను లేపాలన్నమాట. సో నేను ఇది చెప్పాను కదా కాంటినెంటల్ కాఫీ పౌడర్ అని చెప్పేసి, ఈ పౌడర్ అయితే బాగుంటుందండి. నాకు మొన్న తీసుకొచ్చాను కదా, అది అట్లే ఉండిపోయిందండి. ఇంక ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు అసలు నచ్చలేదు కూడా అది బాగా ఉడికిస్తేనా మంచిగా కాఫీ పౌడర్ వేసి ఎక్కువసేపు ఉడికిస్తే చేదు వచ్చేస్తుంది. అలా అంటే మనం వేసి తీసేసిన బట్టి టేస్ట్ బాగుండట్లేదండి. అందుకే అది తీసేసి మళ్ళీ తీసుకొచ్చాను. అందుకే ఒకసారి మనం ఇది ఫిక్స్ అయిపోయాం కదా, నెక్స్ట్ టైం మటుకు ఎంత మంచిది ఎంత కొత్తది కనిపించినా సరే టెస్టింగ్ మటుకు తీసుకురాకూడదు అనమాట. అక్కడ వాడికి షర్ట్ లేదు, సో అది వాడు పాపం దాక్కొని వెళ్ళిపోతున్నాడు. నాకు కూడా అంటే ఒక్కోసారి పిల్లలు కామెడీగా చేస్తారు, ఒక్కోసారి వాళ్ళు కామెడీ చేసినా కూడా సీరియస్నెస్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే కాంటినెంటల్ కాఫీ పౌడర్, ఒకరోజు టీ పెడుతున్నా, ఒకరోజు కాఫీ అయితే పెడుతున్నా. సో కాఫీ లవర్స్ చాలామంది ఉంటారు కదా, సో చెప్పండి కాఫీ మానేయాలంటే ఏం చేయాలి? నేనైతే లిటరలీ ఒక 4-5 ఇయర్స్ నుంచి ఈ ఇయర్ మానేయాలి కాఫీ, నెక్స్ట్ ఇయర్ మానేయాలి అనుకుంటూనే కంటిన్యూ చేస్తున్నానండి. అసలు ఈ షుగర్ తీసుకోవడం ఎంటీ స్టమక్తో మామూలుగా చూస్తూ ఉంటాం కదా, ఎంటీ స్టమక్తో కాఫీ టీలు తాగితే ఎసిడిటీ ప్రాబ్లం అట్లా వస్తుందని చెప్పేసి అవన్నీ వింటుంటాం చూస్తుంటాం కానీ పాటించలేకపోతున్నాం, అంత అడిక్ట్ అయిపోతున్నాం అనమాట. మార్నింగ్ లేస్తేనే మైండ్ రీఫ్రెష్ కోసం కాఫీ ఆర్ టీ ఏదో ఒకటి పడాల్సిందే. సో మనం అంటే ఇవి అన్నీ డైట్ మెయింటైన్ చేస్తాం, మరి పల్లెటూరులో ఏం చేస్తారండి, అసలు కాఫీ పౌడర్ కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి చేసుకొని తాగి వెళ్ళిపోతుంటారు కదా, మరి వాళ్ళు డైటింగ్ గురించి ఆలోచించదేమో అనిపిస్తుంది. సో చాలా ఎక్కువ చెప్పేశాను కదా కాఫీ కోసం. సో మీరు ఎంతమంది కాఫీ అడిక్ట్ కాఫీ లవర్స్ ఉన్నారో చెప్పండి. నేనైతే లిటరలీ కాఫీ లేనిదే డే అనేది స్టార్ట్ అవ్వదనమాట. ఈవినింగ్ టైం కావాలంటే స్కిప్ చేసేస్తాను. ఈ మధ్య మార్నింగ్ 7 పోయింది, 6:30 పోయింది, 7 వచ్చింది, 7 పోయింది, 7:30కి వచ్చేసింది అనమాట. పిల్లల హాలిడేస్ కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ అట్లా ఏం ప్రిపేర్ చేసేది లేదు. ఇంకా బాబుకైతే ఈ రోజు నుంచి అంటే 24 నుంచి ఇంకా పిల్లలందరికీ హాలిడేస్ కాబట్టి ఇంట్లో టెన్షన్ అవుతుందండి నాకు. వాళ్ళు హాలిడేస్ ఇవ్వడమేమో కానీ ఇంట్లో టెన్షన్ అవుతుందన్నమాట. ఇద్దరిని ఇంట్లో పెట్టేసామనుకోండి ఎక్కడ గోల చేస్తారో, ఇల్లు బీకి పందిరేస్తారేమో అని చెప్పేసి ఈవినింగ్ వచ్చేసరికి అదొక టెన్షన్ ఉంటుంది కదా, ఏం గొడవ పడ్డారో ఏంటో అని చెప్పేసి. అందుకేనండి వీళ్ళకి తగ్గ గురువు అంటే మా అత్తయ్య గారు అనమాట. సో అత్తయ్యని పిలుచుకొని రావాలి. పాపం తను కూడా ఊరి దగ్గర ఉన్నారు, తను కూడా కొంచెం మ్యారేజెస్ ఇట్లా ఉన్నాయని చెప్పేసి పిలుచుకురాలేదనమాట. సో ఇంకా ఈ మ్యారేజెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత పిలుచుకొని రావాలండి అత్తయ్యని కూడా. సో తను ఒక్కరే ఉన్నారు అక్కడ, ఇంకా తను కూడా ఇబ్బంది పడతారు కదా. ఇంకా ఇక్కడ మా వారికి కాఫీ ఇచ్చేసి ఇంకా అదే మాట్లాడుతున్నాం అనమాట డిస్కషన్. సో ఇంకా అది మాట్లాడిన తర్వాత తీసుకొని వస్తాము మ్యారేజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత. అండ్ పిల్లలకు కూడా ఎట్లాగా హాలిడేస్ కాబట్టి. సో ఇక్కడైతే పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నా. డైలీ అంటే మన ఇంట్లో డైలీ అంటే ఈరోజు కాకపోయినా రేపు డే బై డే అయినా సరే పప్పుచారు పప్పు అనేది కంపల్సరీ ఉంటుందండి. కర్రీస్ అంటారా, ఈ సమ్మర్లో అసలు కర్రీస్ అనేది తినాలనిపించట్లేదు, హెవీ మసాలా కూడా తినాలనిపించట్లేదు. అందుకే డే బై డే అయినా సరే పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తుంటారు. పిల్లలు అయితే తినరండి, కాకపోతే మనం ఏం చెప్తాం చెప్పండి. ఇంకా మార్నింగ్ వాళ్ళకి వంట చేసుకోమని ఒక్కోసారి అంటే వాళ్ళకి ఇష్టమైన చేసుకుంటారని చెప్పేసి ఒక్కోసారి వదిలేస్తాను, పాపనే చేసేస్తుంది. ఇంకా ఒక్కోసారి ఏంటంటే నేను చేసేస్తాను అనమాట. దీంట్లో పప్పుచారులోకి కొంచెం చింతపండు అండ్ 2 టమాటాలు, ఉల్లిపాయ. ఈ మధ్య సన్న ఉల్లిపాయలు అయితే తీసుకొచ్చామండి. ఆ సన్న ఉల్లిపాయలు టేస్ట్ అయితే చారులోకి మటుకు బాగుంటాయి. చిన్న చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కర్రీకి కూడా బాగుంటాయి అన్నమాట. సో అవి వేసి చేసేస్తున్నాను. సో ఇక్కడైతే కొంచెం పచ్చి ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది గార్లిక్ది. పప్పులో ఉడికేసేది కాదు, మనం పోపు పెట్టేటప్పుడు కూడా దాన్ని కొంచెం పోపులో పెడతాం కదా, అప్పుడు స్మెల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ మునక్కాయలు మొన్న తీసుకున్నానండి, మనకి ఇంటి దగ్గర వస్తారు పొలం వాళ్ళు, 10 రూపీస్కి 4 ఇచ్చారు. అన్సీజనల్ కాబట్టి మనకి ఎక్కువనే వస్తాయి. సీజనల్లో మటుకు చాలా ఒక మునక్కాయ కూడా 10 రూపీస్ లాగా తీసుకునే రోజులు ఉన్నాయి. సో ఇవైతే తాలింపు పెట్టేసాలి ఇప్పుడు.
ఈరోజైతే మా ఇంట్లో ఇదే అనమాట స్పెషల్. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలా ఎక్కువ కాంపిటీషన్ అయిపోయిందండి. అంటే ఇంతకు ముందన్నా మనకి కాంపిటీషన్ తక్కువ ఉండేది. చూసేవాళ్ళు ఎక్కువ, చేసేవాళ్ళు తక్కువ. బట్ ఇప్పుడు చేసేవాళ్ళు ఎక్కువ, చూసేవాళ్ళు తక్కువ అయిపోయినారు. అందుకే మనకి చాలామంది అడుగుతున్నారు అనమాట, రెవెన్యూ వచ్చిందా అని చెప్పేసి. వస్తే ఇంతసేపు ఆగనండి, నేను ఎప్పుడో చెప్పేస్తాను ఎంత వచ్చింది ఏంటి అనేసి. సో ఓకేనా, నేను ఖచ్చితంగా రెవెన్యూ వస్తే చెప్పేస్తాను, ఓకేనా. సో అదొకటి క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మునక్కాయలు ఉడికిన తర్వాత దాంట్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ పప్పుచారులో వేసేస్తున్నాను అనమాట. మునక్కాయల సారం అంతా వాటర్లో పోతుంది కదా, అది మళ్ళీ వేస్ట్ చేయడం ఇష్టం లేదు. సో దీంట్లో ఒక చిన్న గ్లాస్ వేస్తానండి. పప్పు అనేది చిన్న గ్లాస్ వేస్తేనే ఎక్కువ అయిపోతుంటుంది. ఇంకెంత తక్కువ వేస్తే అస్సలు ఉడకదు, ఎక్కువ వేస్తే నైట్కి కూడా ఇదే అయిపోతుంది అనమాట. సో పిల్లలు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇదేనా అని చెప్పేసి నా మొహాన్ని పడతారు చారు. సో ఇంకా అందుకే మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి చేసేస్తున్నా. నైట్ కావాలంటే ఏమన్నా ఎగ్స్ అట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఫస్ట్ దీంట్లో కొంచెం వాటర్ పోసాం కదా, అది వాటర్ బాయిల్ అయిన తర్వాత చూసారా చిన్న చిన్న ఉల్లిపాయలు, ఇవి చారులోకి సాంబార్లోకి బాగుంటాయి అనేసి ఇంకా ఎత్తి పెట్టేసాను అనమాట. మధ్య పిల్లలకైతే నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు, రాగి జావ చేస్తే అట్లే ఉండిపోతుంది అనమాట. అందుకే రాగి జావ కూడా చేయట్లేదు. సో డైరెక్ట్ ఇంకా భోజనమే చేసేస్తున్నా. సో పప్పుచారు కొంచెం అట్లా పోపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా పెట్టేసేయాలి స్టవ్ మీద. ఆ తర్వాత ఇవి మునక్కాయలు చూడండి ఎంత బాగా లోపలైతే కండ బాగుంది. సో ఇవి కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చాను. అండ్ దీంట్లోకి పల్లీలు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు జీలకర్ర, మీరు కావాలనుకుంటే కొంచెం చింతపండు, కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవచ్చు పులుపు కావాలనుకున్న వాళ్ళు. నేనైతే యాడ్ చేయట్లేదు. సో దీంట్లో కొన్ని ఎల్లిపాయలు వేసేసి ఇంకా మిక్సీ పౌడర్ కొట్టేసేయడం అండి. ఈరోజు పౌర్ణమి కదా, ఇంట్లో సాంబ్రాణి అయితే ఖచ్చితంగా వేస్తాను. అదే అనమాట పక్కన పొగ. అండ్ దీంట్లో జీలకర్ర, పసుపు, కారం వేసేసి మంచిగా పొడి కొట్టేసుకోవాలి. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి బై ది వే. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచి రెసిపీ అండి మునక్కాయల ఫ్రై. ఇది మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. మా అత్తయ్య అప్పుడప్పుడు చేస్తుంటారు కాబట్టి తన దగ్గర చూసి నేర్చుకున్నాను. యాక్చువల్లీ నేను ఇలా కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చెత్తంతా వేసేసి చేసేసేదాన్ని, అయినా టేస్ట్ ఉండేది కాదు. కానీ ఒకసారి మా అత్తయ్య ఇలా చేశారు, ఇంతకుముందు లాక్డౌన్లో ఉన్నప్పుడు చేశారనమాట. సో ఆ టైంలో నేను లాక్డౌన్ టైంలో కొన్ని వంటలు మా అత్తయ్య దగ్గర నాకు నచ్చినవి మటుకు నేర్చుకున్నాను. మిగతావైతే ఇంకా అవి మనకు నచ్చినప్పుడు మనం నేర్చుకున్నా కూడా వేస్టే కదా, అందుకే నేను ఇంకా అవన్నీ ఏం నేర్చుకోలేదు. ఇది చాలా బాగుంటుంది. ఏం లేదండి, సింపుల్. మునక్కాయలు బాగా ఉడికిచ్చేస్తాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చేస్తాము. పల్లీ పౌడర్ వేసేస్తాం, అంటే పల్లీలు పౌడర్ ఉంటుంది కదా, అది కొట్టేసి ఇంకా దీంట్లో మిక్స్ చేసేసి కొంచెం ఆయిల్ తగ్గిస్తేనే బెస్ట్. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను అనమాట, అది పడిపోయింది అలాగా. సో దాంట్లో ఆయిల్లో కరివేపాకు, ఉల్లిపాయ వేసేసి బాగా పోపు పెట్టేసుకోవాలి. అంతే, ఈజీ రెసిపీ. ఇలా పప్పుచారులోకి అట్లా వేసుకున్నప్పుడు మటుకు నంచుకోవడానికి బాగుంటుంది. సైడ్ డిష్గా ఇది చాలా బాగుంటుంది. సో పిల్లలకైతే ఇలా కొంచెం రైస్లో కూడా తినేస్తే బాగా అనిపిస్తుంది అనమాట. సో ఉల్లిపాయలు అయితే ఒక 2-3 కట్ చేసుకొని కొంచెం లావుగానే కట్ చేసుకున్నా. దీంట్లో కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, కొంచెం వేగిపోతే చాలు. అంటే ఉల్లిపాయ అనేది ఆయిల్లో మగ్గితే ఇంకా ఈ పొడి వేసేసి ఒక 2 మినిట్స్ అలా మొత్తం కలిపేసి తీసేయాలండి. లేకపోతే అది డ్రై అయిపోతుంది, పొడి అనేది డ్రై అయిపోతుంది అనమాట. ఒక 2 మినిట్స్ అలా కలిపేసి తీసేస్తే సూపర్ యమ్మీ టేస్టీగా అంటే ఉత్తది కూడా తినేయచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో మునక్కాయల ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇంకోసారి మునక్కాయలు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ నేను పూజకైతే పువ్వులన్నీ పెట్టేస్తున్నాను. కొన్ని పువ్వులు అయితే పెట్టేశాను, ఇంకా కొన్ని ఉండిపోయాయి అనమాట. సో మాల అయితే చాలా బాగా కుడతారండి. అందుకే నేను వేరే చోట ఎక్కడ అలవాటు ఉన్న చోట, అంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకొని వస్తాను అనమాట. అండ్ ఈరోజు పౌర్ణమి కాబట్టి కామాక్షి దీపం ఒకటి క్లీన్ చేసేసాను. ఆంజనేయ స్వామి ఫోటోకి ఆకుల మాల అయితే వేసాను అనమాట. ప్రతి పౌర్ణమికి అలా చేస్తాను. సో అష్టోత్తరాలు అవన్నీ ఏమన్నా ఉంటే అవి ఈవినింగ్ చదువుకుంటాను అనమాట. సో వెండిది తీసుకొచ్చా అని చెప్పాను కదా, ఇది నేను పూజ గదిలో పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత బాబుకి అయితే వేస్తున్నాను అనమాట. ఇది వేసిన రోజు ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ అలాంటిది ఏమీ తినిపించము. ఎవ్రీ సాటర్డే కూడా నాన్ వెజ్ అలా తినిపించాము అనమాట. సో వాడి సంతోషం అది.
అండ్ పిల్లలు ఇంకా మొన్న చేసిన వడియాలు అయితే ఉన్నాయి కదా, అవి అంటే వేంపిచ్చేస్తున్నాయి. ఇలా చారు ఉన్నప్పుడు మటుకు ఖచ్చితంగా వాళ్ళకి వడియాలు ఉండాల్సిందే. అంటే ఇది లేకపోతే ఆ పాపడైనా ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తాను అనమాట. సో వంట అంతా అయిపోయిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా నాకు 10 అయిపోయింది. ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరానండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ చిన్న వీడియో మీకు నచ్చితే కనుక ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.